ఎన్నో రకాల రెచ్చగొట్టే ప్రయత్నం చేసి అందుకు తగిన ఫలితం అనుభవిస్తున్నారు. అయినా వదలకుండా మళ్ళీ అదే పాలసీ పెట్టుకొని వెళ్తున్నారు అని అంటే అది ఎందుకు? దానికి కారణం ఏంటి? రాజకీయం కోసమా, లేకపోతే విదేశీ వాళ్ళ మెప్పు కోసం ఇంకేమన్నా దీని వెనక ఇది ఉందా? మూడు కారణాలు కనబడుతున్నాయండి నాకు. ఒకటి రాజకీయ కారణం చంద్రబాబు నాయుడు గారి మీద. చంద్రబాబు నాయుడు గారిని వెంకటేశ్వర స్వామి బతికించాడు. క్లెమోర్ మైన్స్ పెట్టితే కూడా ఏమి అవ్వకుండా ఆయన లేచి వచ్చేలాగా చేశాడు. అదొక కోపం ఎప్పటి నుంచో ఉండుంటుంది వీళ్ళకి. రెండు కొండలన్న వాళ్ళని పావురాల గొట్ట ఏం చేసిందో అందరు చూశారు. దాంతో ఇప్పుడు అదంతా చేసింది వెంకటేశ్వర స్వామి అని చెప్పి చేవని అడిగినా, పిట్టని అడిగినా, పుట్టని అడిగినా అందరూ చెప్తారు. ఇప్పుడు డైరెక్ట్ గా వెంకటేశ్వర స్వామి ఇప్పుడు కొంతమంది వ్యక్తిగత శత్రువు. వెంకటేశ్వర స్వామి డైరెక్ట్ గా శత్రువు. ఇప్పుడు రావణాసురుడికి రాముడు ఎందుకు శత్రువు? ఇంకోటికి ఎవరికో కృష్ణుడు ఎందుకు శత్రువు? అలాగే ఈ రోజు వెంకటేశ్వర స్వామి కొంతమందికి పర్సనల్ గా శత్రువు. అందువల్ల డైరెక్ట్ గా ఆ శత్రువు మీద టార్గెట్ చేస్తున్నారు. పావురాల గుట్టకి ఇప్పుడు ప్రతీకారాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పావురాల గుట్టకి ప్రతీకారం చేసేంత మీకు ఆ శక్తి ఉంటే ఇంకో 2-3 పావురాల గుట్టలు రెడీ అవుతాయి తప్ప అక్కడికి చిన్న ఇటుక కూడా కదలదు తిరుమలలో. మూడోది అంతర్జాతీయ మిషనరీ మాఫియా ఈ దేశంలో ఎప్పటి నుంచో పనిచేస్తుంది, చాలా తీవ్ర స్థాయిలో పనిచేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. మోడీ గారు వచ్చిన తర్వాత కొంతవరకు చాలా వరకు విదేశాల నుంచి వచ్చే డబ్బును కట్ చేశారు. కానీ ఇంకా కూడా విదేశీ మాఫియా, మిషనరీ మాఫియా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో విపరీతంగా పనిచేస్తోంది. ఈ ఒక్క కల్వరి టెంపుల్ అన్న పేరుతోటి రోజుకి 3,000 మందిని, అంటే నెలకి దాదాపు 1,00,000 మందిని మత మార్పిడి చేస్తున్నారు. దీని వెనకాల ఉన్నది ఎవరు? టోటల్ గా ఈ రాష్ట్రంలో మత మార్పిడి చేసే కుట్ర. అలా మత మార్పిడి చేసేది ఒక్క చర్చి నుంచే రోజుకి 1,00,000 మంది, నెలకి 1,00,000 మంది అంటే అలా ఎన్ని చర్చిలు, ఎంత వ్యవహారం, ఎంత ఇది. వాళ్ళందరినీ మతం మార్చేస్తే వాళ్ళందరూ మనవాళ్ళు అయిపోతారు. మనవాళ్ళు అయిపోయి మన ఓటు బ్యాంక్ గా మారిపోతారు. సో ఈ మత మార్పిడి చేయడం ద్వారా వీళ్ళని ఓటు బ్యాంక్ గా మార్చుకుని హిందూ వ్యతిరేక ప్రభుత్వాన్ని తీసుకురావడం. గతంలో హిందూ వ్యతిరేక ప్రభుత్వం రాగానే ఏమైనా ఇందాక నేను చెప్పాను కదా, ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని దాడులు, రథాలు, దేవుళ్ళు, వీళ్ళు వాళ్ళు, ఏది లేదు, అందరి మీద దాడులు జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వచ్చే ప్రయత్నం చేస్తే, మళ్ళీ ఇంకొకసారి చేస్తే కనుక మొత్తం రాష్ట్రంలో అంతకుముందు వాళ్ళ నాన్నగారి హయాంలో ఎన్ని అనధికార చర్చలు వచ్చినాయి, ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఎన్ని అనధికార చర్చలు వచ్చినాయి, ఒకసారి లెక్క తీయమనండి. ఇప్పుడు ప్రభుత్వానికి తెలిసిపోద్ది, మొత్తం అంత బండారం అంతా బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు కనుక అలా చేస్తే, మళ్ళీ ఒకసారి అధికారంలోకి వచ్చేస్తే కనుక ఇంకా ఈ మాత్రం ఆ మాత్రం ఉన్న వాళ్ళు కూడా మొత్తం విడిపోతారు. వీళ్ళందరినీ కూడా మనం ఓటు బ్యాంక్ గా మార్చుకుని మనం పర్మనెంట్ గా కూర్చోవచ్చు ఆ సీట్ లో. మన వ్యక్తిగత శత్రువు, అలాగే చంద్రబాబు గారిని బతికించిన మన శత్రువు వెంకటేశ్వర స్వామి డైరెక్ట్ శత్రువు. ఆయన మీద అటాకులు చేయొచ్చు. ఇంతకుముందు ఆల్రెడీ చేశారు, దోచేశారు. నగల సంగతి ఏంటో తెలియట్లేదు, లడ్డూల సంగతి ఏంటో తెలియట్లేదు, పరకామణి సంగతి ఏంటో తెలియట్లేదు. ఆఖరికి కండువాలు, మామూలు పెద్దవాళ్ళకి వేసే కండువాల దగ్గర నుంచి కూడా, కండువాల దగ్గర నుంచి దోచేశారంటే అంటే ఎంత దిగజారిపోయి, అంటే ప్రతి పైసా ఇక అసలు తిరుమలలో ఉన్న ప్రతి పైసా దోచేసేయాలి, అక్కడ మన వాళ్ళందరినీ అక్కడ అపాయింట్మెంట్ చేసేయాలి. అదే కరుణాకర్ రెడ్డి గారు డైరెక్ట్ చెప్పాడు కదా, మా వాళ్ళు 3,000 మంది ఉన్నారు, 2,000 మంది పైన ఉన్నారని. అవును, వీళ్ళందరినీ మిషనరీ మాఫియా ఇన్స్టాల్ చేసింది అక్కడ. ఆ ముసుగులు, ప్రభుత్వం ఉన్న ముసుగులో దేవదేవుడిని రాయ్ అనే చైర్మన్ ఉన్న ముసుగులో మొత్తం ఇంప్లాంట్ చేశారు అక్కడ. వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరినీ కూడా ప్రతి డిపార్ట్మెంట్ లోనే చేశారు. ఈ రోజు కొన్ని కార్యక్రమాలు జరగకుండా అడ్డం పడుతున్నారు వాళ్ళందరూ కూడా. ప్రభుత్వాలు చేయాలనుకున్న మంచి పనులు ఒకటి రెండు చేద్దాం అనుకున్నా కూడా అవి జరగకుండా కూడా ఎక్కడెక్కడ ఇప్పటికీ వాళ్ళు అడ్డుపడుతున్నారు. ఇదంతా కూడా టోటల్ గా కుట్రపూరితంగా జరుగుతున్న వ్యవహారం. కాకపోతే సమస్య ఏమొస్తుందంటే, ప్రభుత్వాలుగా దీని మీద చర్యలు తీసుకోవాలంటే కన్స్ట్రక్టివ్ గా వీళ్ళు మతాన్ని టార్గెట్ చేశారు అనేది ప్రూవ్ చేయడం కష్టం. దానివల్ల వీళ్ళు ఎంక్వైరీ ఏం చేస్తారు వీళ్ళు? అందువల్ల ఇప్పుడు టోటల్ గా వీళ్ళకి అవకాశం ఉంటే అసలు
మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసేవాళ్ళు. రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఇప్పుడు మాటినే నాయకుడు లేడు, కార్యకర్త లేడు కాబట్టి ఉన్న ఒక చోట బలం ఎక్కడుందో ఆయన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నాడు కాబట్టి అక్కడే టార్గెట్ చేసి ఆ ప్రయత్నాలు ఆయన చేస్తారు. అన్నాడు కూడా కదా, అందుకనే నా ఇప్పుడు వాళ్ళు 2,000 మంది ఉన్నారు, నా వాళ్ళు హిందువులందరూ నా సైన్యం 2,000 మంది ఉన్నారు అని కూడా అన్నాడు కదా. అన్నాడు. అదే అన్న స్వయంగా చేశారని కుట్రపూరితంగా అక్కడ చేర్చారు. ఇప్పుడు వాళ్ళని తీసేలాగా నానా బాధలు పడుతున్నారు. తీద్దామని ప్రయత్నం చేస్తేనేమో కోర్టులకు వెళ్తున్నారు. ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గతంలో జరిగిన బ్రహ్మోత్సవాల్లో కింద పాస్టర్ గా చేస్తాడు ఆయన, పైనేమో పెద్ద ఆఫీసరు. ఆయన బ్రహ్మోత్సవాలు అందరికన్నా ముందు నుంచున్నాడు. తర్వాత మేమందరం కాల్ చేస్తే అతను తీసి పక్కన పెట్టారు అనుకోండి. ఇప్పుడు అలాంటి వాళ్ళందరినీ ముందుకు రానివ్వలేకపోతున్నారు కానీ వాళ్ళని తీసేయలేకపోతుంది ఇప్పుడు కూడా ప్రభుత్వం కానీ టీడీడీ కానీ. అంటే ఏ స్థాయిలో వాళ్ళు వేళ్ళు నిలిపోయారు చూడండి. ఇంత చేద్దాం అనుకుంటున్నా కూడా చేయలేకపోతున్న పరిస్థితులు ఉన్నాయంటే ఆలోచించండి. అంటే వాళ్ళు ఇంకొకసారి కూడా వస్తే అసలు తిరుమలను ఉండనిస్తారా? అసలు దేవాదాయ శాఖని ఉండనిస్తారా? దేవుళ్ళని ఉండనిస్తారా ఈ రాష్ట్రంలో? రైట్. ఒక్క నిమిషము శ్రీరామ్ గారు. భానుప్రకాష్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడేమో అన్ని దోపిడీ కార్యక్రమాలు అనేది, ఇప్పుడు కేసులు అవే కదా, సిబిఐ చేసిన